హాయ్ అండి. కొబ్బరి పులావ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో వేడి నీళ్ళు పోయాలన్నమాట. అలా వేడి నీళ్ళు పోసి పక్కన ఉంచేస్తే కొబ్బరి పాలలు మనకు చిక్కగా వస్తాయన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసుకొని అది వేగిన తర్వాత మసాలా సామాన్లు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా సామాన్లు వేసి వేపుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి వేపేసుకుని అవి వేగిన తర్వాత కూరగాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. అది కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకొని సగం కొబ్బరి పాలు సగం నీళ్లు తీసుకోవాలన్నమాట. తీసుకుని మనం తీసుకున్న బియ్యానికి డబుల్ వేసుకోవాలి. మొత్తంగా కొబ్బరి పాలు వేస్తే కొబ్బరి అన్నం రుచి వస్తుంది. కొద్దిగా నీళ్ళు కలిపితే కొబ్బరి పులావ్ అనమాట. అలా వేసి ఉప్పు కూడా చూసుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత అందులో మనం రైస్ వేసేసుకుని ఉడికించేసుకోవడమే సిమ్లో పెట్టేసి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి పులావ్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.